హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మధు. నీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సో మచ్. చెయ్యి చూడండి, స్కూల్లో నాకు నా చెయ్యి ఇలా ఉండేది. స్కూల్ నుంచి ఇంటికి రాగానే మా మమ్మీ అనేది ఆ చెయ్యి చూడు అని. అలా నువ్వు నీ క్వశ్చన్స్ అడగాలి, నేను నా క్వశ్చన్స్ అడుగుతాను. ఎప్పుడు వచ్చినా ఎందులో అందరికి ఇస్తాం. మధ్య ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి రాదు, వస్తే ఛాలెంజ్ అనేస్తుందని అడగాలి నన్ను. ఆంటీ నన్ను సేవ్ చేయండి అంటే మమ్మీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే తబస్సు. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ది సేమ్. నేను ఒకవేళ దొరకకపోతే సరసముల బలి ఫిక్స్ అయిపోయింది. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. యాజ్ యూ గైస్ కెన్ సీ, నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అండ్ అక్కడ మా మమ్మీ వాళ్ళందరూ ఫుడ్ లంచ్ తింటున్నారు అనమాట. అయితే సడన్ గా బ్లాగింగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, మధు ఫోన్ చేసి దగ్గరలో ఉన్నాను, ఎంతసేపు ఉంటావు మమ్మీ వాళ్ళ ఇంట్లో, వచ్చేసి వెళ్తానంటే ఐ థాట్ వై నాట్ జస్ట్ వ్లాగ్ ఇట్ అండ్ మేక్ సమ్ మెమరీస్ అనుకున్నాను. బికాస్ చాలా తక్కువ వీ గెట్ టు మీట్ అండ్ అవన్నీ కూడా రికార్డ్ చేసుకుని క్యాన్ క్రియేట్ మెమరీస్ అండ్ ఆల్సో మీరందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు కాబట్టి మా కాంబినేషన్. ఐ థాట్ వై నాట్ జస్ట్ వ్లాగ్. సో స్టే ట్యూన్, మేము ఎలా టైం స్పెండ్ చేస్తాం అదంతా కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తను వచ్చాక కలుస్తాను. వెల్కమ్. నాకు అసలు మైండ్లోనే లేదు, మధు వచ్చిన వెంటనే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంది. సో స్వీట్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మధు. నీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఆంటీ పాప మా ఆంటీ బిర్యానీ చేశారంట, మనమేమో డైట్ కదా తినేసి వచ్చేసి. మమ్మీ అన్నారు ఇందాకే, లాస్ట్ టైం వచ్చినప్పుడు మధు తినలేకపోయింది, ఈసారి తింటది అని నేను అనుకున్నాను ఈరోజు సండే కదా ఏదో నాన్ వెజ్ చేసుకుంటారని అనుకున్నా, బిర్యానీ అని అనుకోలేదు. సో ఈసారి తింటది అని అనుకున్నారు మమ్మీ. వెళ్ళే ముందు తినేసి బిర్యానీ చికెనే కాదు, చికెన్ బిర్యానీ వాళ్ళ అమ్మమ్మకి చెప్తుంది. ఫిష్, మటన్ తినదు, ఫిష్ కూడా తినదు, ఓన్లీ చికెన్ మాత్రమే తింటది. అదే బాగా ఇష్టం. నేను కూడా సేమ్, అంటే ఫిష్ తింటాను. తగ్గినట్టున్నావు కదా. నేను వర్కౌట్ స్టార్ట్ చేశాను కానీ పాజ్ చేశాను. ఫస్ట్ ఒకసారి చేయి మా పూర్విక చెయ్యి చూడండి, స్కూల్లో నాకు నా చెయ్యి ఇలా ఉండేది. స్కూల్ నుంచి ఇంటికి రాగానే మా మమ్మీ అనేది ఆ చెయ్యి చూడు అని. లిటిల్ గా ఇప్పుడు మా అయాన్ ఇట్లా ఉంటాడు అనమాట, హ్యాండ్ఫుల్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తో. అయాన్ని చూసినప్పుడల్లా నన్ను చూసినట్టు అనిపిస్తుంది అని మా మమ్మీ చెప్పేది. ఇప్పుడు పూర్విక చేతిలో కూడా ఎన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, రిమైండ్స్ మీ ఆఫ్ మై చైల్డ్హుడ్. హిత్విక్ కూడా వచ్చినాయి. ఓహో, హిత్విక్ పడుకుంది. అయితే మధు నాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇచ్చింది అండ్ ఆల్సో ఒక షర్ట్. మీరు ఈ పాటికి మధు ఛానల్లో చూసే ఉంటారు. బట్ యా, సో బ్యూటిఫుల్. అండ్ నీకు ఒకటి చెప్పాలి, అంటే నీ ఛానల్లో ఆల్రెడీ చెప్పావు దట్ యూ డోంట్ బిలీవ్ అ లాట్ ఆఫ్ పీపుల్, ట్రస్ట్ చేయవు. నాకు అంటే నేను నా కామెంట్లో కూడా చాలా మంది చెప్పారు, సమీరా ఇండస్ట్రీ వాళ్ళతో ఎవరితో ఫ్రెండ్స్ ఉండదు, అలా ఎలా మధుతో కనెక్ట్ అయిపోయింది, మధుతో మాత్రమే ఫ్రెండ్స్ గా ఉంటుంది, వేరే ఎవరితో మాట్లాడదు. నాకు సంభవం నేను ముందు నుంచి నాట్ బీన్ వెరీ క్లోజ్ టు ఎనీబడి ఇండస్ట్రీలో. అండ్ అందులో కౌంట్ చేసి 2-3 అండ్ నేను ఎవరితో అసలు హ్యాంగ్ అవుట్ అవ్వను. అంటే లొకేషన్కి వెళ్తాను, కాసేపు మాట్లాడతాను, బట్ బయట అసలు ఎవరిని ఎక్కువ కలవను. అలాంటిది నిన్ను కలుస్తాను, నువ్వు మా ఇంటికి రావడం కానీ నేను మీ ఇంటికి రావడం కానీ చూస్తే వీళ్ళందరూ కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. అదర్వైజ్ చాలా మంది మన సెలబ్స్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, ఎవరి వీడియోస్లో వెళ్ళను, ఎవరిని నా వీడియోస్లో చూపించను, వాళ్ళ దగ్గర ఒకవేళ నేను వెళ్ళినా నేను రికార్డ్ చేయను. సో ఐమ్ సమ్మన్ లైక్ దాట్. నీతో ఆ కంఫర్ట్ ఉంది కాబట్టి నేను ఐఎమ్ కైండ్ ఆఫ్ వ్లాగింగ్ అనమాట. అండ్ ఇంకొకటి, ఐ హ్యావ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ వైషు అని చెప్పి యూఎస్లో ఉంటుంది. సో ఎంత క్లోజ్ అంటే మేము కుళ్ళుకుంటాము. తనతో ఎవరైనా క్లోజ్ అవుతే నాకు నచ్చదు, నాతో ఎవరైనా క్లోజ్ అవుతే తనకు నచ్చదు. చూసారా వీడియో? మన వీడియో ఒకటి చూస్తున్నా నేను, ఒక అమ్మాయి మీ యాక్టర్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని ముద్దు కూడా పెట్టా. ఇప్పుడు ఇది కూడా చూస్తా, ఆ అమ్మాయి ముద్దు కూడా పెట్టా. ఇప్పటివరకు నేను వైషుకి విష్ చేయలేదు. ఈ వీడియో చూస్తే తప్పకుండా తిట్టుకుంటుంది, నాకు విష్ కూడా చేయలేదు, మీ ఫ్రెండ్ నీకు వచ్చి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టింది అని. సో అంటే
వైషు నాకు ఎంత క్లోజో మధు కూడా నాకు యాజ్ క్లోజ్ యాజ్ వైషు. బట్ ఫస్ట్ మీరే ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే ఫస్ట్ పరిచయం అనేది ఎప్పుడన్నా డెఫినెట్లీ. అంటే నేను ఏమంటానంటే మనకి ఒక్కొక్క ఫేజ్ లో ఒక క్లోజ్ ఫ్రెండ్స్ అనేది సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలాంటిది నాకు వైషు నా గ్రాడ్యుయేషన్ లో నా బెస్ట్ ఫ్రెండ్. అంటే నాకు నా సెకండ్ టైం ఆ ప్రెగ్నెన్సీలో అంటే మధు నాకు ఒక యాక్టర్ గా ఆర్ కో యాక్ట్రెస్ గా కాదు, షీఈస్ లైక్ అ ఫెలో మామ్ నాకు కదా. ఇద్దరం ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యి ఒకటేసారి, ప్లస్ అదే టైంలో ఇద్దరం టెలివిజన్ నుంచి దూరంగా ఉండడం, ఓన్లీ కాంటెంట్ క్రియేట్ చేయడం, ఇద్దరం ప్రెగ్నెంట్ అవ్వడం ఏదో అనుకోకుండా అలా జరిగింది, జస్ట్ 1 month అపార్ట్ అవన్నీ కూడా. సో అలా కనెక్ట్ అయిపోయాము. దానికి ముందు కూడా మేము చాలాసార్లు చెప్పాము, మేము మెసేజ్ లో అప్పుడప్పుడు ఏదో అంటే మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, డైలీ మెసేజ్లు చేసుకోవడం, ఫోన్ చేయడం అవేం ఉండవు, బట్ ప్రేమ అనేది ఉంటుంది. చాలా మంది మెసేజ్లు చేసుకుంటేనే డైలీ ఫోన్లో మాట్లాడితేనే ఆ రిలేషన్ ఉంటుందని అనుకుంటారు. అలా కాకుండా మేము మాట్లాడుకోకపోయినా ఆ రిలేషన్ అనేది ఎప్పటికీ అలానే ఉంటుంది. బికాస్ తను బిజీ స్కెడ్యూల్లో తను ఉంటుంది, నా పనుల్లో నేను బిజీగా ఉంటా, బట్ అనుకోకుండా తెలియకుండా ఒకటేసారి మెసేజ్లు చేసుకుంటాం. నేను చేద్దాం అనుకున్నాను, వీడియో చూసి సడన్ గా నువ్వే నాకు మెసేజ్ చేసాము. సో అలాగా కాన్వర్జేషన్ వస్తూ ఉంటుంది. బట్ ఎక్కువ మాట్లాడుకోకపోయినా, ఎక్కువ మీట్ అవ్వకపోయినా మా మైండ్ సెట్ లో ఒకరి గురించి ఒకరికి ఆ ఆలోచన అయితే ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు అనుకుంటే ఏం చేస్తుందో సమీర, ఇద్దరు పిల్లల్ని ఎట్లా హ్యాండిల్ చేస్తుంది, సో తనే ఎక్కువ చూసుకుంటది కదా అని చెప్పి ఎప్పటికప్పుడు అనుకుంటాను. నా పనుల్లో నాకు సరిపోతుంది, తెలియట్లేదు లైఫ్ లో ఏం చేస్తున్నాం కానీ చాలా బిజీగా ఉన్నాము. తెలియకుండా డే అంతా అయిపోతుంది, అసలు మార్నింగ్ లేస్తే నైట్ వరకు. సో కొంతమందిలో మన మైండ్ లో అంటే 10 మందిలో ఒకరిద్దరు బాగా బాగా ఫిక్స్ అయితే ఉంటాం కాబట్టి మన అనుకొని వాళ్ళ దాంట్లో, సో మనం కూడా అంత ఫ్రీగా ఉంటాం. సో వైషు మీరైతే ఫీల్ అవుతండి, అలా ఫీల్ అయ్యారంటే అది చాలా హ్యాపీ తెలుసా, మన గురించి అట్లా ఫీల్ అవుతున్నారంటే. డెఫినెట్లీ నేను లక్కీ టు హ్యావ్ వైషు అండ్ ఆల్సో టు హ్యావ్ మధు. నెక్స్ట్ టైం వస్తే 100% మీట్. ఎలా అంటే అసలు చెప్పండి ఆంటీ టిప్స్. అన్నీ తింటాను. మీరు ఏజ్ లో ఎలా ఉంటారో మేము ఈ ఏజ్ లో ఎలా ఉన్నాము. మార్హాన్ వీళ్ళు వస్తున్నారని చెప్పిన వెంటనే చాలా ఎక్సైట్ అయిపోయాడు. ఇప్పుడేమో అక్కడ వెనకాల దాక్కుని కూర్చున్నాడు. అయ్యో పూరి డోంట్ క్రై. లేలో 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 చేతిలో ఇచ్చేయాలంట. వావ్, థ్యాంక్ యూ గోలో. సే థ్యాంక్ యూ షన్ను. నేను మధు ఒక ఛాలెంజ్ వీడియో చేస్తున్నాము, అది షార్ట్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఉంటుంది. సో మధు ఛానల్ ని, మధుని ఇన్స్టాగ్రామ్ ఫాలో అండి, అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ షార్ట్స్. అయితే మేము చేసింది గెస్ ద యాక్టర్ ఛాలెంజ్, ఇప్పుడు మేము చేయబోతున్నాం గెస్ ద ఏజ్ ఛాలెంజ్. సో గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, గేమ్ రూల్స్. నీ హెడ్ లో నువ్వు ఒక ఏజ్ అనుకుంటావు, అదేమైనా అవ్వచ్చు, 4 years, 5 years, 30 years, 80 years, 99 years, 100 దాటద్దు. ఓకే, దాదాపు చనిపోతారు మనుషులు. మొన్న మీ బావగారు తాడావు, అది నంబర్, అది గెస్ ద నంబర్, ఇది గెస్ ద ఏజ్. ఓకే, ఇందులో ఏంటంటే నువ్వు ఒక ఏజ్ అనుకో, ఒక నార్మల్ గా ఒక ఏజ్ అనుకో అనుకున్నావు కదా. నీ ఏజ్ లో ఆల్రెడీ 10th క్లాస్ అయిపోయి ఉంటుందా అని అడుగుతాను. అయిపోయి ఉంటుందా? 16 years కి 10th అయిపోద్ది, అయిపోయి ఉంటుంది అనాలి. అలా నువ్వు నాకు ఒక క్వశ్చన్ అడగాలి. నీ ఏజ్ లో యావరేజ్ గా అడల్ట్ అంటారా? అడల్ట్ కాదు, లెస్ దెన్ అడల్ట్ అంటే 18 కన్నా తక్కువ, అలా క్వశ్చన్. నీ ఏజ్ కి ఆల్రెడీ పార్లమెంట్ లో సీట్ తీసుకోవచ్చా అని అవన్నీ నాకు వద్దు. నీ ఏజ్ కి సీనియర్ సిటిజన్ అవుతారా అని నేను అడుగుతా. అవుతారు, సీనియర్ సిటిజన్ కూడా అయిపోతారు. అలా నువ్వు నన్ను ఏమైనా అడగాలి. సో మళ్ళీ నేను అడుగుతాను, నీ ఏజ్ కి అమితాబ్ బచ్చన్ ఏజ్ కి దగ్గరలో ఉందా? అవును కాదు అలా. ఓకే, ఒక ఏజ్, ఒక ఫిగర్, ఓకే. అలా నువ్వు నీ క్వశ్చన్స్ అడగాలి, నేను నా క్వశ్చన్స్ అడుగుతాను. ఎప్పుడు వచ్చినా ఎందులో కనిపిస్తాం. మధ్య ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి రాదు, వస్తే ఛాలెంజ్ అనేస్తుందని. ఓకే రెడీనా? ఇప్పుడు మేము షార్ట్స్ కోసం రికార్డ్ చేస్తున్నాం కాబట్టి మిమ్మల్ని తర్వాత కలుస్తాం. నాకేం రాదు. ఇప్పుడు నేను చెప్తా చూడు. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఏజ్ లో, ఇప్పుడు మన నాన్నమ్మ వాళ్ళు ఎంత యంగ్ గా ఉండే అప్పుడు నాన్నమ్మ అయిపోయారు కదా. మా మమ్మీకి 19 years మేము పుట్టేసాము, నాకు మరహాన్ 33 years పుట్టాడు. సో ఎంత డిఫరెన్స్ ఉంది. మా నాన్నమ్మనే 40 years కి తన నాన్నమ్మ అయిపోయింది. ఎర్లీగా మ్యారేజ్ చేస్తారు కదా. సో నా క్వశ్చన్ ఏంటి, ఆ జనరేషన్ లో జనరల్ గా నాన్నమ్మ గ్రాండ్ మదర్ అయ్యే అవకాశం ఉందా? ఆ జనరేషన్ లోనే అడిగింది కదా. అలా
బట్ నువ్వు ఎంత చెప్పినా కూడా ఆ టైంకి నాకు గుర్తుకు రావట్లేదు. ఇప్పుడు స్టార్టింగ్ అమ్మ, వద్దు, వద్దు, నేను స్టార్టింగ్ నుంచి వద్దు. ఇప్పుడు లాస్ట్ ఇన్వాల్వ్ అవ్వను और ज्यादा कंफ्यूज कर నేను నాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఇంకోటి Last ఏమన్నా చేస్తాను. ఇంకోటి గెస్ ద ఏమన్నా- ఏజ్ ఈజీ గెస్ ద ఏజ్ ఇది నా ఏజ్ ఏం డిస్టర్బ్ చేయకు. ఇది నా ఏజ్. ఓకే వేసియనా? నీ ఏజ్ లో సాధారణంగా వాళ్ళకి సీనియర్ సిటిజన్షిప్ కి ఉండే బెనిఫిట్స్ వస్తాయా 60+? లేదు. ఇప్పుడు నేనేమడిగా అడుగు నువ్వు అడుగు ఏమని అడుగు ఇప్పుడు నువ్వు అనుకుంటున్న ఏజ్ వాళ్ళు మ్యారీడ్ లేదు. లేదు నా క్వశ్చన్ నువ్వు ఉన్న ఏజ్ లో అంటే నీ హెడ్ లో ఉన్న ఏజ్ ఓకే నీ ఏజ్ లో సీనియర్ సిటిజన్ అవ్వలేదు కదా వాళ్ళకి లీగల్లీ పెళ్ళయ్యే ఛాన్స్ ఉందా? సో 21 to 16 మధ్యలో ఉంది నీ ఏజ్. ఓకే నువ్వు అడుగు. నువ్వు అనుకున్న ఏజ్ 10th కంప్లీట్ అయిపోయినట్టేనా? కంప్లీట్ అవ్వలేదు అంటే 16 కంటే తక్కువ. అంత తక్కువలో ఉన్నావా నువ్వు? నేనంటే నా ఏజ్ కాదు నా అదే అదే నువ్వు గెస్ట్ చేసింది అనుకుంటున్నా. సో నీ ఏజ్ లో సాధారణంగా నీ ఏజ్ లో కరెక్ట్ టైంకి 21 years కి పెళ్ళైపోయింది అనుకుందాం నీ క్యారెక్టర్ కి తనకి ప్రతి సంవత్సరం పిల్లలు పుట్టారు అనుకుందాం 21 తర్వాత 22 నుంచి కరెక్ట్ గా పిల్లలు పుడుతున్నారు. ఒక 10 పిల్లలు అయ్యే ఛాన్స్ ఉందా? 21 నుంచి 31 లోపు లేదు. అవ్వరు 10 పిల్లలు అవ్వరు. సో 31 నుంచి 21 మధ్యలో క్యారెక్టర్ నీ ఏజ్. ఓకే ఓకే మిడిల్ క్లాస్ మిడిల్ స్కూల్ అని అడగాలి నన్ను. మిడిల్ అంటే నన్ను సేవ్ చేయండి అంటే మీరు మీ హాలతే నాకు. నాకేం అర్థం ఆపరికి clue ఇస్తుంది. మీ ఏజ్ నంబర్ మిడిల్ స్కూల్ లో ఉంటుందా? ఐ డోంట్ నో యూ హ్యావ్ టు రీఫ్రేజ్ ఇన్ తెలుగు ప్రాపర్లీ. ఉంటుంది. అన్నిటికీ అడగాలంట. అన్నిటికీ అడగాలంట. సరే ఇప్పుడు నువ్వు అనుకుంటున్న ఏజ్ వచ్చి 15 నంబర్ చెప్పకూడదు అలా వెంటనే నువ్వు రెడీ నువ్వు ఉంటే చెప్పు. నేను నువ్వు చెప్పేస్తాను. ఇప్పుడు క్వశ్చన్ అడగాలి. నేను నాకు రావట్లేదు క్వశ్చన్ అదే ఏమడగాలి? అడుగుతుంది. తను చెప్తుంది కదా మీకు మిడిల్ స్కూల్లో ఉంటుందా నీ ఏజ్? అని నువ్వు అడగాలి సమీరాకి. నువ్వు అనుకునేది మిడిల్ స్కూల్లో ఉంటుందా? ఇంకా మిడిల్ స్కూల్ కూడా వెళ్ళలేదు. అంటే ప్రైమరీ స్కూల్ అవన్నీ అయిపోయింది. ప్రైమరీ స్కూల్ ప్రైమరీ అలా క్లాస్. అయిపోయింది ఇప్పుడు. మిడిల్ స్కూల్ కాదు ఇప్పుడు నా చిన్నప్పుడు క్వశ్చన్. విషయాలు అది. ఓకే ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు చెప్పు ఫస్ట్. నేను బాగా నేర్చుకుంటా. ఇప్పుడు చెప్పు నీ ఏజ్ లో ఉన్న నువ్వు ఏదైతే ఏజ్ లో ఉన్నావో అదేమైనా స్పెషల్ మైల్ స్టోన్ ఏజ్ లాగా అంటే 20, 25, 30, 35 అలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకునే మైల్ స్టోన్ ఏజ్ ఉంది అలాంటి ఏజ్ లో వస్తుందా? ఓకే వస్తుంది. 11 కంటే తక్కువ సమీరా ఏజ్. మిడిల్ స్కూల్ बोले तो 11 से कम ही रहता. 9 గెస్ నంబర్ కాదు క్వశ్చన్ అడుగు. గ్రేడ్ 2 కంటే ఎక్కువనా? గ్రేడ్ 2 కంటే ఎక్కువనా? కాదు అంటే అర్హన్ ఏజ్ తక్కువ. నాకు నా ఏజ్ ఇంకా తక్కువ. ఇప్పుడు నీ క్వశ్చన్ కంటే తక్కువ. నీ ఏజ్ 25 years అంతేనా? అలా ఎలా? మైల్ స్టోన్ అడిగే కదా 1 6 months 11 months 3 years 11 months కన్నా తక్కువ. 9 months కాదు ఇంకా 6 తక్కువ months ఇంకా తక్కువ 1 month న్యూ బోర్న్. యోగానా? 2 months 2 months old. ఆంటీ నెక్స్ట్ టైం సమీర్ ఉంటే చెప్పకండి ఆంటీ ఇక్కడికి రావాలని. జస్ట్ 2 months గైస్. ఇప్పుడు చెప్పండి కామెంట్ చేసి ఎవరు గెలిచారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ గేమ్ గురించి తెలియదు, నువ్వు నన్ను ఇన్వాల్వ్ చేసావు. ఇప్పుడు లాస్ట్ గేమ్. నువ్వేమొద్దు. ఇప్పుడు మా మధుకి గేమ్ అన్నీ వచ్చేసింది. అయిపోయినాయి, లాస్ట్ ఇంకోటి స్టార్ట్ చేసింది. గేమ్ వచ్చేసింది కాబట్టి ఇది నా ఫుడ్. ఇది నా ఫుడ్. ఓకే నీది మెయిన్ కోర్స్లో వస్తుందా ఆర్ స్టార్టర్స్లో వస్తుందా? మెయిన్ కోర్స్ లోనే వస్తుంది అనుకుంటా. ఓకే నువ్వు మెయిన్ కోర్స్ అంటే రెగ్యులర్ గా తినేదా లేకపోతే అప్పుడప్పుడు తినేదా? అప్పుడప్పుడు. ఇది మెయిన్ కోర్స్ కదా. నీ ఫుడ్ ఇంట్లో చేసుకుంటారా లేదా బయట నుంచి తెస్తారా? 2 విధాలుగా. ఓకే ఇప్పుడు నువ్వు చెప్పింది జంక్ ఫుడ్ జంక్లో కూడా కన్సిడర్ చేయొచ్చు దాన్ని, బట్ ఇట్ ఈస్ నాట్ వెరీ బ్యాడ్. ఇప్పుడు నీ మెయిన్ కోర్స్ స్పైసీగా ఉంటుందా స్వీట్గా ఉంటుందా? మీడియం.
స్పైసీ ఉండదు మరి అది ఉండదు. ఇప్పుడు నువ్వు చెప్పింది స్వీట్ సంబంధించిందా లేకపోతే హాట్ సంబంధించిందా? మీడియం మీడియం మీన్స్ అంటే స్పైసీగా నాది ఉన్నది. నాది స్పైసీగా కూడా చేసుకోవచ్చు, దాన్ని స్వీట్గా కూడా చేసుకోవచ్చు, మనకు కావాల్సినట్టు చేసుకోవచ్చు నా డిష్. ఓకే మ్యాగీయా? కాదు. मैगी स्वीट कैसा करते हैं? ఇప్పుడు నీ డిష్ కూరతో తింటారా? అదే కూరనా? కూరతో తింటారు. వైట్ కలర్ ఉండదు. సంటిక్యా ఇప్పుడు నువ్వు చెప్పింది టిఫిన్స్ లోనా, లంచ్ లోనా, డిన్నర్ లోనా? దేంట్లో తినరు. मधु कैट कलियर के గేమ్ వచ్చేసింది మొదటి. నాది ఊరికేనే తింటారు, ఏ టైం అని ఉండదు. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ కాదు. ఇప్పుడు నీ డిష్ చాక్లెట్ కాదు. ఇప్పుడు నీ డిష్ బ్రౌన్ కలర్ ఉంటుందా? అంటే కొంచెం ఒక రాగి లాంటి కలర్. రాగి పినాయి, చావల్, వైట్ రైస్ పినాయి. గవారి అంటే నువ్వు రెగ్యులర్ గా తింటావా, అప్పుడప్పుడు తింటావా? నేను తినా. పిల్లలు తింటారు. డోనట్స్. ఇప్పుడు నీ డిష్ నువ్వు చేస్తావా? నీకు వచ్చా? ఇప్పుడు నువ్వు చెప్పిన ఫుడ్ బయట నుంచి తీసుకొస్తావా లేకపోతే నీ ఇంట్లో ప్రిపేర్ చేస్తావా? బయటికి వెళ్ళినప్పుడు తింటాము, లేదా ఇంట్లో చేసుకుంటాము. పిజ్జా అది బయట నుంచి తెచ్చుకోవచ్చు కదా. అది కూడా తెచ్చుకుంటాం. ఈ ఐటమ్ మాత్రం మేము బయట నుంచి తెచ్చుకోము, బయట తింటాము లేదా ఇంట్లో తయారు చేసుకుంటాం. బిర్యానీ అది తెచ్చుకుంటాము. నీది ఇప్పుడు నీది వెజ్జా నాన్ వెజ్జా? వెజ్కే వస్తుంది. అంటే నాన్ రెండు వస్తాయి, వెజ్ అండ్ నాన్ వస్తాయి. వైట్ కలర్ బట్ పెరుగు కాదు, వైట్ కాదు. నీదేంటబ్బా? నువ్వు వండుతావు, వండితేనే తయారు. ఎవరైనా ఉండొచ్చు. ఓకే అడుగు, నీ క్వశ్చన్. బయట అంటే ఎక్కడ ఎక్కువనా? ఎక్కువ ఎక్కడ? నేను చెప్పనా సమీరాది? పాప్కార్న్. నీదేంటి? గారె, వడ. వడ. ఓ నువ్వు డోనట్ అన్నప్పుడే నాకు వెలగాల్సింది. వడ నీకు ఎలా ఉంటుంది? వైట్ కలర్ లో ఉంటది కదా. అవును, లోపల బ్రౌన్ ఉంది. నాన్ వెజ్ బ్రౌన్ వెజ్ ఆరెంజ్. రెండింటితో తింటారు. చట్నీతో తింటారు అండ్ నాన్ వెజ్ చికెన్ అట్లా మధుకు వచ్చేసింది గేమ్. వచ్చేసింది కానీ ఇంకా కొంచెం ప్రాక్టీస్ ఎగ్జామ్స్ లో కూడా ఇంత ప్రిపేర్ అవ్వమా అంటే ఇన్ని క్వశ్చన్స్ వేస్తుంది. బాయ్ మధు, థ్యాంక్ యూ సో మచ్. తింటా అంటే ठीक है. మళ్ళీ అప్పుడు ఉండదా డైటింగ్? ఆ రోజు ఇంక మానేస్తా, చీట్ డే. ठीक అంటే sweet. నాకు టైం అయిపోతుంది, లేకపోతే కొంచెం ఎర్లీగా వచ్చేదాన్ని. ఇంకా ఈ షాపింగ్ అంతా అయ్యేసరికి లేట్ అయింది. నాకు ఆ టైమింగ్ అలవాటు అయిపోయి తినకపోతే అసలు సరే, నా వల్ల సరే, కాదు. correct. కడుపు లేదు, బట్ పరిగెత్తేసి మధు, ఐ రియలీ అప్రిషియేట్ నువ్వు యాజ్ అ మామ్ ఆఫ్ 2 అయినా టైం తీసుకొని అందరి కోసం గిఫ్ట్లు కొని వాళ్ళని విజిట్ చేస్తున్నావు. నిజంగా ప్రాబ్లీ ఐ మైట్ నాట్ బి ఏబుల్ టు డూ దాట్. సో నిజంగా ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. క్యా బోల్తే ఆపా నా అంటే బీయింగ్ సో బిజీ స్టిల్ టైం తీసుకొని బయలుదేరి అందరి కోసం మన అనుకున్న వాళ్ళ దగ్గర అవేమి గుర్తుండవా ఆంటీ. ఇట్స్ రియలీ వెరీ స్వీట్ ఆఫ్ యూ. బై బై. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు యూ, టు మీ. అందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. पकड़ लिए आपको, पकड़ लिए. पकड़ो 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 रे पकड़ो रे. दिशा ए दिशा पकड़ा पकड़ा. Mommy happy.
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. మా మమ్మీ మాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ లాగా చక్కగా చూసుకున్నారు. అండ్ అందరికీ మనం చిన్నప్పుడు మనం ఏమైనా ఆలోచిస్తే మా చిన్నప్పటి ఏమైనా జ్ఞాపకాలు గుర్తొస్తే అలా అనుకుంటాం కదా. ఇఫ్ వీ హ్యావ్ టు థింక్ ఎనీథింగ్ మా మమ్మీ గురించి, మాకు ఎప్పుడు గుర్తొచ్చేది ఏంటంటే మా మమ్మీ మాతో ఎలా ఆడుకునేదో, మా వెనకాల పరిగెత్తుతూ మమ్మల్ని కితకితలు పెడుతూ ఎప్పుడు చాలా యాక్టివ్గా మాతో ఆడుకునేది. అండ్ ఎప్పుడు మమ్మీని చూసి మేము అనుకునే వాళ్ళం, ఇఫ్ వీ బికమ్ అ మదర్, మేము మా మమ్మీ లాంటి మదర్ ఉండాలి, మా పిల్లలతో ఆడుకుంటూ ఉండాలని చెప్పి. అండ్ అల్హమ్దులిల్లా చాలామంది నాకు చెప్తుంటారు దట్ యు ఆర్ సో యాక్టివ్, పిల్లలతో బాగా ఉంటారు, బాగా చూసుకుంటారు. అదంతా నాకు మా మమ్మీ నుంచి వచ్చింది. ఇప్పుడు నేను పిల్లల్ని అలా చూసుకుంటుంటే మా మమ్మీ కూడా అంటారు చాలా ధైర్యంగా, చాలా అలా చూసుకుంటున్నామని. ఇప్పుడు అదంతా కూడా నాకు మా మమ్మీ నుంచి వచ్చింది. ఆ సబర్ కానీ, ఆ ఫన్ కానీ, పిల్లల్ని ఆడిపించడం, ఎంగేజింగ్గా పెట్టడం. నేను, మా అక్క అండ్ మా చెల్లి ముగ్గురం మా పిల్లల్ని ఫుల్గా ఎంగేజ్గా పెడతామంటే దట్ హాస్ ఆల్ కమ్ ఫ్రమ్ మా మమ్మీ. వెన్ యూ లుక్ బ్యాక్, మా మమ్మీతో మేము ఏం టైం స్పెండ్ చేసాము అంటే మాకు అవే గుర్తొస్తాయి. మా మమ్మీతో ఎలా ఆడుకునే వాళ్ళం, మా మమ్మీతో మేము గజ్జలు వేసుకుంటే మేము ఇలా తిరిగే వాళ్ళం, మా మమ్మీ మాకు ఎంకరేజ్ చేసేది. అవన్నీ అంటే క్యూట్ మూమెంట్స్, అన్నీ అలా బ్యూటిఫుల్ మూమెంట్స్ గుర్తొస్తాయి కట్టుకొని. సో అన్నీ అలా చాలా క్యూట్ మూమెంట్స్ అనమాట. ఫస్ట్ అయితే మధుకి స్పెషల్ థ్యాంక్స్ వన్స్ అగైన్. తను వచ్చి కట్టినందుకు మా అర్హాన్ని హిత్వి ఇచ్చిన బ్యాండ్ అండ్ పొద్దున ఇక్కడ సొసైటీలో తన ఫ్రెండ్ ఇచ్చిన బ్యాండ్ అని నా చేతిలోకి ఇచ్చాడనమాట. అండ్ నా చేయి కూడా ఫుల్ అయిపోయింది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను ఇలా చేతికి బ్యాండ్ కట్టుకున్నాను, ఫ్రెండ్షిప్ బ్యాండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మమ్మీ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే డాడీ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ నైస్ ఫ్రెండ్. మా మమ్మీ డాడీ మాకు చిన్నప్పటి నుంచి ఏం నేర్పించారంటే పిల్లలతో ఎప్పుడు ఫ్రెండ్స్గా ఉండాలి, వాళ్ళు ఏమున్నా సరే ధైర్యంగా మాతో షేర్ చేసే అంత ఫ్రీడమ్ ఇవ్వాలి అని చెప్పి. ఆ జనరేషన్లోనే మా మమ్మీ డాడీ ఈ జనరేషన్ పేరెంట్స్ లాగా ఉండేవాళ్ళు అనమాట. సో అందుకే మేము ఇవాళ ఇలా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్లీ డాడీ ఎక్కువ బలం, ధైర్యం ఇచ్చేది. టాటా. బాయ్ 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 జీ. बाय बाय वेलकम बैक शनो मनो प्यारे थनो. Did you wish Arhan did you wish Prince me a happy friendship day? Go wish him. Happy friendship day Tabassum. Thank you. Wish you the same. Thank you. Kuftas. Assalamu alaikum Reshma aunty. ఫస్ట్ మా అత్తగారితో మాట్లాడతా. అదే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ది సేమ్. థ్యాంక్ యూ సో మచ్. అత్తగారిలా కాకుండా ఫ్రెండ్లా ఉంటూ ఎప్పుడు అంటే ముందు విషయాలు వదిలేసి 11 November 2019 నుంచి అత్తగారిలా కాకుండా ఫ్రెండ్లా ఉంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ ది బెస్ట్ ఫ్రెండ్. ఎస్ రేష్మాంటి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వాలేకుమ్ అస్సలాం. సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒక విషయం తెలుసా, నాకు మీ ఇద్దరికి నా లైఫ్లో నాకు అసలు ముస్లిం ఫ్రెండ్స్ లేరు. ఓకే. ఆల్ నాన్ ముస్లిం ఫ్రెండ్స్. ఓకే. ఒకే ఒక ఫస్ట్ ముస్లిం ఫ్రెండ్ అయింది ఎవరు తెలుసా? నేనా? కాదు, మీరు నాకు ఫ్రెండ్ ఎప్పుడు అయ్యారు? పెళ్లి తర్వాత. అవును. కానీ అప్పటికి ముందు మేము జస్ట్ కో-ఆర్టిస్ట్. లైక్ మనం హ్యాంగ్ అవుట్ చేసే వాళ్ళం కాదు, మన ఫోన్ లో మాట్లాడుకునే వాళ్ళం కాదు. సో ఫ్రెండ్స్ కాదు, కో-ఆర్టిస్ట్. కానీ ఒకరు ఉండే నాకు ఫస్ట్ ఫ్రెండ్. Only one friend. అందరా? Only first Muslim friends. టార్గెట్ పెట్టిందంటే టప్పని కొట్టింది అంతే. Only Muslim friends. పడ్డాడు మాన్వర్ అంతే. ఎలా అంటే వెల పట్టేటప్పుడు ఒక చేపను పెడితే చేప గుంపని వచ్చేసారు. అలా అయింది. సో ఫ్యామిలీకి హ్యాపీ ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ. విష్ యూ ది సేమ్. గాడ్ బ్లెస్ యూ. క్యారీ ఆన్. మా బెస్ట్ ఫ్రెండ్ ఫుడ్ అడుగుతున్నారు కాబట్టి బెస్ట్ ఫ్రెండ్ ఫుడ్ పెట్టాలి. అది చూడండి, ఫ్రెండ్ ఒకడికి పెట్టదు, ఫ్రెండ్కి పెట్టదు. నేను పెట్టాను. ఓకే. తల్లి కాబట్టి పెడుతున్నాను. ఫ్రెండ్స్ ఏం చేస్తారు? ఊరికే చిల్ అవుట్ అవుతారు వాళ్ళు. హర్ ఎక్ ఫ్రెండ్ జరూరీ హోతా అంటారు కదా, అట్లా డిఫరెంట్. అట్లా డిఫరెంట్ అన్నమాట. టైం అంటే అవసరం ఉన్నప్పుడు అలా ఉంటుంది అంతే. ఓకే, క్యారీ ఆన్. Bye. I wish you a very, very happy friendship day, Anvarshan. I don't believe in those things. Don't believe, just take the wish and say thank you. Listen.
Nobody is asking you to celebrate or get me something or anything. Just happy Friendship Day. Violence, guys, violence. It's loud, రే. Violence. ఎవరైనా ఇట్లా పెడితే అది వైలెన్స్, ఇలా పళ్ళు కొడితే అది సరసం. ఓకే, సరసం అని చెప్పి బ్యారల్లో పైన తేడాలు చాలా సరసాలు జరుగుతాయి. డేంజరస్ సరసాలు. అవి సరసాలు కాదు. నేను ఒకవేళ దొరకకపోతే సరసం వల్ల మళ్ళీ ఏం ఫిక్స్ అయిపోయింది. आराम आप करो. ये भी हिलाओ ऐसा 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 जब आता वो.